హలో ఆల్, వెల్కమ్ టు వి యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం చీకటి వల్ల మనలో కలిగే భయాల గురించి తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో చీకటి మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ప్రశాంతమైన నిద్రకు చీకటి చాలా ముఖ్యం. మంచి నిద్ర వలన మన బాడీ రిజువనేట్ అవుతుంది. మనం హెల్దీగా ఉండడానికి ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యం. పాయింట్ నెంబర్ 2, మెలటోనిన్ అనే హార్మోన్ చీకటిగా ఉన్నప్పుడు మన శరీరంలో రిలీజ్ అవుతుంది. అప్పుడు మన బాడీ రిలాక్స్ అవుతుంది. మెలటోనిన్ రిలీజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా చీకటి చాలా అవసరం. మెలటోనిన్ మనకు నిద్రని బాగా వచ్చేలా చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, రాడ్ సెల్స్ మన ఐస్లో ఉంటాయి. రాడ్ సెల్స్ చీకటిలో మనం కదలికను మరియు షేప్ని గుర్తించడానికి యూజ్ అవుతాయి. ఎప్పుడూ లైట్స్ వేసుకుని ఉంటే, మొబైల్స్ పట్టుకుని ఉంటే, స్క్రీన్స్ని చూస్తూనే ఉంటే ఈ రాడ్ సెల్స్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం? రాడ్ సెల్స్ని యూజ్ చేయకపోతే మనకు నైట్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంది. దేన్నైనా సరే వాడకుండా అలానే ఉంచితే అవి పాడవుతాయి కదా మరి. పాయింట్ నెంబర్ 4, రీసెంట్ స్టడీస్లో తెలిసింది ఏమిటంటే మోడర్న్ అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీని పెంచడానికి రాత్రి కూడా లైట్స్ పెడుతున్నారట. దానివల్ల ప్లాంట్స్లో కూడా స్ట్రెస్ గమనించారంట. ప్లాంట్స్కి కూడా రెస్ట్ కావాలి కదా మరి. ఎప్పుడు ఫుడ్ తయారు చేస్తూనే ఉంటే దానికి రెస్ట్ ఎప్పుడు దొరుకుతుంది? సో ప్లాంట్స్కి కూడా చీకటి చాలా అవసరం. రాత్రి పగలు, లైట్ అండ్ డార్క్నెస్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. చీకటికి భయపడకుండా చిన్నప్పటి నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలి. చీకటి యొక్క ఇంపార్టెన్స్ని చెప్పాలి. పిల్లలకు అలవాటు చేయాలి. పేరెంట్స్ ముందుగా చీకటికి భయపడడం మానేయాలి. పిల్లలను భయపెట్టడం మానేయాలి. అందరూ సంతోషంగా ఉండాలి. సమాజంలో మార్పు కోసం మనం అందరం కలిసి శ్రమిద్దాం. దానికి మీరు చేయవలసింది సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, వీడియోని పూర్తిగా చూడడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.